శనిగ్రహానికి ఆంజనేయ స్వామి వారికి ఉన్న సంబంధం ఏమిటి? ఆంజనేయ స్వామి వారి పాదాల కింద శనైశ్వరుడు ఉన్నాడా? శనిగ్రహ దోషం నివారించుకోవాలి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని శుభమస్తు. శ్రీరామ జయం. రాముడు అనగానే మనకు జ్ఞాపకం వచ్చే పరమదైవం ఆంజనేయుడు. ఆంజనేయుడు అనగానే జ్ఞాపకం వచ్చే వారం శనివారం. శనివారం అనగానే జ్ఞాపకం వచ్చేటటువంటి నవగ్రహాలలో ఉండేటటువంటి గ్రహం శనిగ్రహం. ఏమిటో ఈ శనిగ్రహం అంటూ ఉంటారు అందరూ కూడా. విడిచిపెట్టడు అని కూడా అంటూ ఉంటారు. శనిగ్రహానికి ఆంజనేయ స్వామి వారికి ఉన్న సంబంధం ఏమిటి? ఆంజనేయ స్వామి వారి పాదాల కింద శనైశ్వరుడు ఉన్నాడా? శనిగ్రహాన్ని ఆంజనేయ స్వామి వారు పాదముల కింద నొక్కి పెట్టారా, తొక్కి పెట్టారా? ఇలాంటి కథనాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి అని అంటుంది మీది అయినటువంటి Bhaktivan.com. ఎక్కడా ఈ కథ? శ్రీమద్ రామాయణానికి సంబంధించి వాల్మీకి రామాయణం పరమ ప్రామాణికమైనది కాగా అంతే ప్రామాణికమైనటువంటి అనేక అవాల్మీక అంశాలతో ఉన్నటువంటి సుప్రసిద్ధ గ్రంథాలు అనేకం ఉన్నాయి. అందులో కంబరామాయణం ఒకటి, అలాగే మొల్ల రామాయణం, రామచరితమానస్, ఈ గ్రంథాలు అనేకం. వీటిల్లో అవాల్మీక అంశాలు, వాల్మీకీయములో లేనటువంటి ఉపకథలు పెక్కు చోటు చేసుకుని ఉన్నాయి. కంబరామాయణం వీటన్నింటిలో శిఖరాజమానమైనటువంటిది. కథ ఏమిటి అంటే సీతాన్వేషణ తత్పరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు లంకా నగరంలో అణువణువున శోధిస్తున్నారు, అమ్మకై అన్వేషిస్తున్నారు. అడుగులో అడుగు వేసుకుంటూ అడుగు జాటలలో మళ్ళీ వెనకడుగు వేస్తూ ఎక్కడా 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 అంటూ వెతుకుతూ ఉండగా ఆ లంకా నగరంలోని రావణాంతఃపురంలోని అనేక గదులు తెరిచి ఉన్నాయి. వందలాది మంది సుందర అప్సరసలు రమణీయములైనటువంటి ఆభరణములను ధరించి విశృంఖలములుగా విహ్వలలుగా ఉండగా ఆంజనేయుడు బ్రహ్మచారి కానీ జితేంద్రియుడు కనుక వారి వైపు కూడా చూపు సారింపక వెతుకుతూ ఉండగా ఒక్క గది తలుపులు మూసి ఉండడం గమనించాడు. ఇందులోనే అనుకొని ఆలోచన చేశాడు, తలుపులు తెరిచాడు. అంతే, ఆ ధాటుగా ఆ గదిలో నుంచి శనైశ్వరుడు ఒక్క ఉరుకున పరుగున బయటికి వచ్చాడు. ఆంజనేయ స్వామివారు అలా ఆ శనైశ్వరుడిని బయటికి రాగానే పట్టుకొని కాలి కింద నొక్కి పెట్టాడు. ఏమిటి అని అడిగాడు. ఈ రావణుడు ఇంతకాలం నన్ను ఇలా బంధించి పెట్టాడు. మహానుభావ, మీ కారణంగా నాకు విడుదల లభించింది. ఇక నేను వెళ్ళి ఆ రావణుని పట్టి పీడిస్తే అతడి అంతానికి ఇది ఆరంభమవుతుంది అన్నాడు. మహదానందం ఆంజనేయుడు ఆ శనైశ్వరుడిని విడిచిపెట్టాడు. తదుపరి ఇలా హెచ్చరించాడు, ఇకపైన ఎవరైనా నీవు బాధించే ముందు నా పాదముల వైపు చూడు. భక్తకోటి నన్ను ఆశ్రయిస్తే అలాంటి వారి వైపు నీవు తల ఎత్తి చూడరాదు. శనైశ్వరుడు శనైహి చరతీతి, నా పాదముల కింద బంధింపబడి ఉంటాడు అని నా భక్తకోటి ఎవరైతే స్మరిస్తారో అలాంటి వారిని నీవెన్నటికీ బాధించరాదు అంటూ వివరించినట్లుగా జానపదుల కథన విజ్ఞానాలలో అత్యద్భుతమైనటువంటి కథనం ఒకటి. ఇది విశేషంగా మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ప్రయాగ క్షేత్రానికి వెళితే అక్కడ త్రివేణి సంగమం ఒడ్డున ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం శయన రూపంలో ఉండే ఆంజనేయ స్వామి వారు మనకు దర్శనమిస్తారు. పడుకుని ఉండేటటువంటి అత్యంత రమణీయమైన అత్యంత పెద్దదైనటువంటి ఆ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారు పవళించి ఉంటారు. చుట్టూరా చేరి మనమంతా ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటాం. శిల్పశాస్త్రాన్ని గమనించినట్లయితే ఆ స్వామి పాదాల వద్ద శనైశ్వరుడి స్వరూపాన్ని కూడా శిల్పి అత్యంత రామణీయంగా చిత్రించి ఉన్నాడు, చెక్కి ఉన్నాడు. ఇది విశేషం. చిత్రమైన కథనాలతో కూడుకున్న అనేక రామాయణాలను అధ్యయనం చేద్దాం. ఆంజనేయ స్వామి వారి స్మరణతో శనైశ్వరుని యొక్క బాధలను మనం దూరం చేసుకుందాం.
శనిగ్రహకారకంగా వచ్చేటటువంటి దుఃఖాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఆంజనేయ నామమే శరణాగతి. కనుక ఆ స్వామివారిని తెలుసుకుందాం. ఆంజనేయ స్వామివారు ఎక్కడ ఉంటారు? యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎక్కడ శ్రీరామ అనే భక్తకోటి ఉంటారో అక్కడే ఆంజనేయ స్వామివారు వేంచేపు చేసి ఉంటారు. కనుక శనిగ్రహ దోషం నివారించుకోవాలి. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని స్మరించుకోవాలి. ఇదే అత్యంత సులభమైన మార్గం. మళ్ళీ కలుసుకుందాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీ కాకునూరి వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.